పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. అంటే నువ్వు నాకు ఇయ్యి, నేను నీకు 50 కోట్లు ఇస్తే నాకు 100 కోట్లు, నీకు అక్కడ 80 ఎకరాలు ఇస్తే నువ్వు నాకు 90 ఎకరాలు. పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం ప్రజలది కాదు. ఏదైనా ప్రజలకు సంబంధించి అయితే బహిరంగంగా చర్చ పెట్టాలి. నువ్వేమని చర్చ పెడతాందుకు? కేసీఆర్ చెప్పంగానే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడు, అటు చెప్పంగానే చంద్రబాబు చెప్పంగానే పరస్పరం ఎవరు నువ్వు ఇద్దరు ఎవరు రా తనేటోళ్ళే కానీ ఇద్దరిని జనం ముందు ప్రతిదీ పబ్లిక్ ఉండాలి, ప్రతి బహిరంగంగా ఉండాలి, జనం ముందే చూపించాలి. రహస్యంగా మాట్లాడుకోవడానికి వీలు లేదు. రహస్యం అయితే మీ లావాదేవీలు అనేటి లెక్క. మీరు లావాదేవీలు అయితే తెలంగాణ లావా లెక్క పొంగుతుంది, గ్రహించాలి. వీళ్ళు లావాదేవీలు ఉండడానికి వీలు లేదు. మీరంతా లావాదేవీలే, లావాదేవీ కొడుకులే. అందుకనే జనం భర్త తీసుకుంటారు, భర్తం పడతారు. ఇచ్చి పుచ్చుకోవడం కాదు. తెలంగాణ నీళ్ళన్నీ ఇప్పటికే ఆంధ్రాకి పారుతున్నాయి. 80% గోదావరి తెలంగాణలో పారుతుంది, మళ్ళీ ఆంధ్రాకే పారుతున్నాయి నీళ్ళు. పోలవరం కడితే ఏమైతే మళ్ళీ ఆంధ్రాకే పారుతుంది కదా. అడుగుతున్నావా నువ్వు? 7 మండలాలు ఆంధ్రాకి ఇచ్చి 5 ఊర్లు ఇస్తే చాలంటావా? సిగ్గు శరం ఉండాలి కదా. 5 ఊర్లు ఇచ్చేది 7 మండలాలు, 250 గ్రామాలు పోయినాయి. 2.5 లక్షల మంది కోయిలు కొండలు నిర్వాసితులు అవుతున్నారు. భద్రాచలం కూడా మునుగుతున్నది. సోయి లేదా నీకు? భద్రాచలం మునుగుతుంటే నీకు ఏం పట్టింది? అది పట్టించుకోకుండా ఇష్టమా? ఇద్దరు కూర్చొని మాట్లాడతారు. ఇద్దరు కలిసి కూర్చొని తెలంగాణ ముంచుతారా మీరు? షట్సూత్ర పథకం అమలు చేయలేదు వాళ్ళు. నీళ్లు నిధులు నియామకాలన్నీ ఆంధ్రాకి పట్టుకుపోయినప్పుడు. అందుకనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. వచ్చినందుకే వాళ్ళు పరిశ్రమలు మూసేసినందుకే వాళ్ళందరూ చంపారేసారు. ఇప్పుడు కూడా ఆ చంపినంతో హంతకంతో చేయగలుగుతున్నాడు. హంతకంతో చేయగలిగితే జనం చూస్తారు. తెలంగాణ వాళ్ళు చాలా పౌరుషవంతులు, మామూలు వాళ్ళు కాదు. ఆ మధ్యన సునీల్ పురుషోత్తం అంటే ఆయన రాసిన పుస్తకం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎటువంటి శౌర్యవంతులను మేము చూసినామో అటువంటి వాళ్ళని భూమి మీద చూడలేదని వీళ్ళని అణిచేసిన ఆర్మీ ఆఫీసర్లు రాశారు. దాంతో పుస్తకం వచ్చింది, ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్ అని. తెలంగాణ ప్రజలు అంత శౌర్యవంతులు, చాలా గొప్పోళ్ళు. మళ్ళీ పోరాటాలు చేస్తారు. మీ ఇద్దరిని ఇంటికి పంపిస్తారు. చంద్రబాబు నాయుడు ఇంటికి పోతాడు, రేవంత్ రెడ్డి ఇంటికి పోతాడు. చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వీళ్ళ భేటీ అంశాన్ని పక్కన పెడితే మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించారు, చాలా సమస్యల మీద మాట్లాడారు. ఈ విభజన హామీల కేంద్రం ఎలాంటి చేయాల్సిన అవసరం ఉంది? రాష్ట్రానికి రావాల్సిన ఏమేమి నిధులు ఉన్నాయి, ఏమేమి హక్కులు ఉన్నాయి? భేటీ అనే మాట చెప్తా ముందు. భేటీ అన్నారు కదా మీరు. ఆంధ్రోడికి తలకాయలేక భేటీ అంటాడు. భేటీ అంటే బిడ్డ, బైఠక్ అనాలి. బైఠక్ అంటే సమావేశము. వానికి రాదు కదా, ఉర్దూ రాదు, అది తెలుగు అనుకొని చెప్తుంటాడు. అది భేటీ అంటే హిందీ మాటనే, బయటక్ అంటే కూడా హిందీ మాట. బయటకు అనాలి. ఆ బయటకులో వాళ్ళు మాట్లాడేది ఏముంటుంది అంటే ఎవడెవడు ఎంత పుచ్చుకోవాలనేది ఉంటుంది. అంతకు మించి దాంట్లో ఏముండదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గోదావరి నీళ్ళు తెలంగాణకు పారుతున్నాయా లేదా అడుగు. నిధులు తెలంగాణకు పారుతున్నాయా లేదా అడుగు. నియామకాలు తెలంగాణ ఉంటున్నాయా లేదా అడుగు. ఈయన మొత్తం వాళ్ళకే తీసుకొని పోయి పెడుతున్నాడు. కర్ణాటకలో నీ ప్రభుత్వాన్ని చూసి సిగ్గు తెచ్చుకో. వాళ్ళు ఎంత మంచిగా పరిపాలన చేస్తున్నారు. సిద్ధరామయ్య చూడు, అక్కడ నీతివంతులు ఉన్నారు. నీ నీతివంతుడు కాదు కదా ఆయన. తెలివి తక్కువడు, అమాయకుడు కాదు, తెలివి తక్కువడే. అందుకని మొదటి నుంచి కాంగ్రెస్ చరిత్ర తెలిసి ఉండాలి. కాంగ్రెస్ చరిత్ర నీకు తెలియదు. సోనియా గాంధీ సంగతి కూడా నీకు తెలియదు. నీకు ఏమీ తెలియదు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏజెంటు. యువర్ బ్లడీ ఏజెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. యువర్ బ్లడీ ఏజెంట్ ఆఫ్ ఆంధ్ర. వాళ్ళందరూ ఆంధ్ర దొంగలే, డిస్పాట్స్. వాళ్ళకి ఏజెంటు నువ్వు. కాబట్టి తెలంగాణ వాళ్ళు తొందరలోనే కళ్ళెర్ర చేస్తారు, పళ్ళు నూరుతారు, నువ్వు తెలంగాణ నుంచి తరిమేస్తారు.